ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని 2nd చాప్టర్ అయిన హోల్ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్గా చాలా స్లోగా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ లైక్ చేయండి. అదే కొత్త వారు ఎవరైనా వచ్చినట్లయితే కిందన 6th క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. సో దీని యొక్క నోట్స్ కోసం, దీని యొక్క గ్రాండ్ టెస్ట్ కోసం, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లో వచ్చిన టాపర్స్కి ర్యాంక్స్ కోసం సో మీరు వాట్సాప్ గ్రూప్లో కిందన ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం 6th క్లాస్ 2nd చాప్టర్ అయిన హోల్ నెంబర్స్ని స్టార్ట్ చేద్దాం. హోల్ నెంబర్స్ అంటే మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్న న్యాచురల్ నెంబర్స్ ముందు మనకు తెలియాలి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? సో కౌంటింగ్ నెంబర్స్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో మనం నేర్చుకున్నాం కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్గా కౌంట్ చేస్తాం. సో 1 2 3 4 అలా మనం కౌంట్ చేస్తాం. సో న్యాచురల్గా కౌంట్ చేస్తాం కనుక వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో న్యాచురల్ నెంబర్స్లో స్టార్టింగ్ లెటర్ ఎన్ కనుక సో దీన్ని ఎన్తో డినోట్ చేస్తాం. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇలా రాస్తాం. అంటే న్యాచురల్ నెంబర్స్ మనం అలా కౌంట్ చేసుకుంటూ ఉంటాం. ఈ న్యాచురల్ నెంబర్స్ ఎలా వస్తున్నాయి? ఫస్ట్ 1, ఆ 1కి 1 యాడ్ చేయడం వల్ల 2 వస్తుంది. 2కి ఇంకొక 1 యాడ్ చేయడం వల్ల 3 వస్తుంది. 3కి ఇంకొక 1 యాడ్ చేయడం వల్ల 4. అంటే న్యాచురల్ నెంబర్స్లోని మనం ఒక నెంబర్కి నెక్స్ట్ నెంబర్ని యాడ్ చేయాలి, నెక్స్ట్ నెంబర్ రావాలంటే 1 యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా న్యాచురల్ నెంబర్స్ అనేవి మనం ఫామ్ అయ్యాయి. అయితే మనం ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 అనే ఒక న్యాచురల్ నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 4 అనే నెంబర్ నెక్స్ట్ నెంబర్ రావాలంటే నేను ఏం చేస్తున్నాను? 4 + 1 చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? 4 + 1. సో అంటే 4 + 1 చేస్తే నాకు ఏమొచ్చిందంటే ఈ 4 నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 4 నెక్స్ట్ నెంబర్. మ్యాథమెటిక్స్లో నెక్స్ట్ నెంబర్ అంటే దాన్ని సక్సెసర్ అంటారు. ఏమంటారు? సక్సెసర్. ఇదిగోండి సక్సెసర్. అంటే ఈ 4 + 1 = 5 ఉంది కదా. సో ఈ 4 తర్వాత వచ్చే నెంబర్ మనం సక్సెసర్ అంటాం. మరి 4 ముందు నెంబరు మనకి ఎలా వస్తుంది? ఈ 4లో 1 తీస్తే వస్తుంది. 4 - 1. సో 4 - 1 అంటే 3. దీని ప్రెడిసెసర్ అంటారు. ఇదిగోండి ప్రెడిసెసర్. మరి 4ని ఏమంటారు అంటే దిస్ ఈస్ ఎ గివెన్ నెంబర్. ఏంటి? గివెన్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబరు తర్వాత నెంబర్ అడిగితే మనం +1 చేయాలి. ఏదైనా నెంబర్ ఇచ్చి దాని ముందు నెంబర్ అడిగితే మనం -1 చేయాలి. సార్ మరి తర్వాత నెంబర్ అంటే +1, ముందు నెంబర్ అంటే -1. అలా కాకుండా వాడు ఏమంటాడంటే ఫైండ్ ద సక్సెసర్ ఆఫ్ 4. అప్పుడు మనం ఏం చేయాలి? 4కి 1 యాడ్ చేయాలి. ఫైండ్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 4 అంటే 4 - 1 చేయాలి. సో ఈ విధంగా ఒక నెంబర్ ఇచ్చి దాని సక్సెసర్ అంటే దానికి +1 యాడ్ చేయాలి, దాని ప్రెడిసెసర్ అంటే దానికి -1 తీయాలన్నమాట. ఒక 1 అనేది తీయాలన్నమాట. ఈ విధంగా మనకి ఒక నెంబర్ సిస్టంలోని ఒక నెంబర్, దాని ముందు నెంబర్, దాని తర్వాత నెంబర్ మనకి ఈజీగా వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ న్యాచురల్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ ఏంటి? 1. న్యాచురల్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ 1, ఎందుకంటే 1తోనే స్టార్ట్ అవుతుంది కనుక. మరి మ్యాక్సిమం నెంబర్ ఏంటి? అండ్ సో ఆన్. మీరు ఎంత నెంబర్ చెప్పినా దానికి +1 యాడ్ చేస్తే న్యాచురల్ నెంబర్స్లో వస్తుందని మీ అందరికీ తెలుసు. అంటే ఇన్ఫైనైట్. ఏంటి? ఇన్ఫైనైట్ చెప్పలేమాట. సో అండ్ సో ఆన్ ఉంటుంది కనుక మనం ఎంత ఉంటుందో చెప్పలేము. ఇన్ఫైనైట్ వరకు ఉంటుంది అన్నమాట, అనంతం వరకు ఉంటుంది. అంటే అన్డిఫైన్, దాన్ని డిఫైన్ చేయలేము. ఆ నెంబర్ ఎంత అని మనం డిఫైన్ చేయలేము. అంటే మ్యాక్సిమం నెంబర్ లేదు కనుక సో దాని యొక్క సక్సెస్ కూడా మనకి ఉండదు అన్నమాట. ఎందుకంటే సో ఇన్ఫినైట్ అంటే ఇన్ఫినైట్ నెక్స్ట్ నెంబర్ మనకు తెలియదు కనుక సో సక్సెసర్ అని ఉండదు. మరి
లీస్ట్ నెంబర్కి సక్సెసర్ ఎంత? ద నెక్స్ట్ నెంబర్ 2. మరి లీస్ట్ నెంబర్ అయిన 1కి ప్రిడిసెసర్ ఎంత? లేదు. సో 0, 1 - 1 0. కానీ 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉండదు కదా. సో కనుక ఈ న్యాచురల్ నెంబర్స్లో 0 అనేది లేదు కనుక మనకి నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి, అది తర్వాత చెప్తాం. సో అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్లో 1కి మనకి ప్రెడిసెసర్ ఉండరు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది అంటే ఏదైనా సింగిల్ డిజిట్. సో సింగిల్ డిజిట్కి సక్సెసర్ ఎప్పుడు కూడా సింగిల్ డిజిటే ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే 1కి సక్సెసర్ 2, 2కి సక్సెసర్ 3, 3కి సక్సెసర్ 4. అంటే చాలా మంది అనుకుంటారు ఏ సింగిల్ డిజిట్ తీసుకున్నా సరే ఆ సింగిల్ డిజిట్కి సక్సెసర్ సింగిల్ డిజిటే అవుతుంది అని అనుకుంటారు. కాదు. సో సింగిల్ డిజిట్ సక్సెసర్ నెవర్ సింగిల్ డిజిట్. ఎందుకంటే నేను 9 తీసుకున్నాను అనుకోండి. సో 9 యొక్క సక్సెసర్ ఏమవుతుంది? 9 + 1 10 అవుతుంది. అంటే సింగిల్ డిజిట్ సక్సెసర్ మనకి డబుల్ డిజిట్ అయింది. అంటే సో సింగిల్ డిజిట్ ద సక్సెసర్ ఆఫ్ సింగిల్ డిజిట్ నెవర్ సింగిల్ డిజిట్. ఎందుకంటే 10 అనేది డబుల్ డిజిట్ వచ్చింది కనుక. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ద డబుల్ డిజిట్ ప్రెడిసెసర్ ఈజ్ ఆల్వేస్ డబుల్ డిజిట్ అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను 10 తీసుకున్నాను అనుకోండి. సో 10 యొక్క ప్రెడిసెసర్ ఏమవుతుంది? 9. అంటే సింగిల్ డిజిట్ కూడా అవుతుంది అనమాట. సో అంటే ఒక సింగిల్ డిజిట్ సక్సెసర్ సింగిల్ డిజిట్ అవ్వచ్చు, డబుల్ డిజిట్ అవ్వచ్చు. ఒక డబుల్ డిజిట్ ప్రెడిసెసర్ డబుల్ డిజిట్ అవ్వచ్చు, సింగిల్ డిజిట్ అవ్వచ్చు. 99 తీసుకున్నాం అనుకో 98 డబుల్ డిజిట్. కానీ 10 తీసుకుంటే 9 వస్తుంది. సో అంటే ఒక నెంబర్ యొక్క సక్సెసర్ అనేది అదే నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ అవ్వచ్చు, లేదంటే ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ అవ్వచ్చు. ఒక నెంబర్ యొక్క ప్రెడిసెసర్ అదే నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ అవ్వచ్చు, లేదంటే దానికన్నా తక్కువైన నెంబర్ అవ్వచ్చు అనమాట. సో దానికన్నా తక్కువైన డిజిట్స్ అయినా నెంబర్ అవ్వచ్చు అనమాట. సో ఇది మనకి న్యాచురల్ నెంబర్స్, సక్సెసర్, ప్రెడిసెసర్, గివెన్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్లో మనకి 0 లేదు. న్యాచురల్ నెంబర్స్లో ఏం లేదు, 0 లేదు. సో అందుకే మనకి 1 యొక్క ప్రెడిసెసర్స్ లేదని చెప్పాం. ఇప్పుడు 0ని న్యాచురల్ నెంబర్స్లో పెట్టాం అనుకోండి. 0ని మనం ఏం చేసాం? న్యాచురల్ నెంబర్స్లో పెట్టాం. 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. దీన్ని మనం ఏమంటాం అంటే హోల్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? హోల్ నెంబర్స్. అంటే దీన్ని ఏం చేయొచ్చు? ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0. ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ W. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ W. సో హోల్ నెంబర్స్ మనం W తో డినోట్ చేస్తాం. ఎందుకంటే హోల్ నెంబర్ స్పెల్లింగ్ హోల్ WHOLE కనుక. సో అందులో W స్టార్టింగ్ కనుక W తో డినోట్ చేస్తాం. హోల్ నెంబర్స్ ని W తో డినోట్ చేస్తాం. ఇక్కడ సో స్టార్టింగ్ నెంబర్ 0, ఎండింగ్ నెంబర్ ఇన్ఫినిట్. ఇప్పుడు 1 యొక్క ప్రెడిసెసర్ 0 అవుతుంది, 1 యొక్క సక్సెసర్ 2 అవుతుంది హోల్ నెంబర్స్లో. మరి 0 యొక్క ప్రెడిసెసర్ లేదు. అంటే there is no predecessor for 0 in whole numbers. There is no predecessor for 1 in natural numbers. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇవే స్టార్టింగ్ నెంబర్స్ కనుక దాని ముందు నెంబర్స్ ఉండమాట. హోల్ నెంబర్స్లోను 0 ముందు ప్రెడిసెసర్ ఉండదు, 1 ముందు మనకి ప్రెడిసెసర్ ఉంది, న్యాచురల్ నెంబర్స్ అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇంకా ఏ నెంబర్ ఇచ్చినా సరే మీరు ఈజీగా దాని యొక్క సక్సెసర్, దాని యొక్క ప్రెడిసెసర్ రాయొచ్చు. సక్సెసర్ రావాలంటే +1 యాడ్ చేయాలి, ప్రెడిసెసర్ రావాలంటే దానికి -1 యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 2023 ప్రెడిసెసర్ ఏం చేయాలి మనం? అప్పుడు -1 చేయాలి. సో 2023 -1. సో దట్ ఈస్ 2022. సో 2023. దాని సక్సెసర్ రావాలంటే ఏం చేయాలి? 2023 + 1 దట్ ఈస్ 2024. సో దీన్ని గివెన్ నెంబర్ అంటారు, దీన్ని ప్రెడిసెసర్ అంటారు, దీన్ని సక్సెసర్ అంటారు అనమాట. ఓకే. నెక్స్ట్ నెంబర్ లైన్ ఫర్ హోల్ నెంబర్స్. సో ప్రతి దానికి నెంబర్ లైన్ ఉంటుంది. సో ఆ నెంబర్ లైన్ అనేది చూద్దాం. ఏం లేదండి, నెంబర్ లైన్ అంటే ఒక లైన్ మీద నెంబర్స్ని డినోట్ చేయడం. సో నెంబర్స్ని ఎలా పడితే అలా కాదు, ఒక సిస్టమేటిక్లో, ఒక పద్ధతిలో డినోట్ చేయాలి. చూడండి, దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. సో ఇన్ ది స్ట్రైట్ లైన్ డినోట్ యాజ్ ఎ ఆరిజిన్ ఆర్ 0. ఒక పాయింట్ దగ్గర మనం 0గా మనం డినోట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 1 యూనిట్గా తీసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి 1 యూనిట్ అంటే 1 సెంటీమీటర్ కానీ, లేదంటే సో 1 సెంటీమీటర్ ఇనఫ్. సో 1 సెంటీమీటర్ యూనిట్గా తీసుకుని ఒక పాయింట్ని మనం పెట్టాం.
మరి 1 నుండి కూడా ఎగ్జాక్ట్గా 1 సెంటీమీటర్గా ఇంకొక పాయింట్ 2 పెట్టాం అనుకోండి. మళ్ళీ 2 నుండి కూడా ఎగ్జాక్ట్గా 1 సెంటీమీటర్ 3 పెట్టాం అనుకోండి. సో ఇక్కడ మనం సెంటీమీటర్ అంటున్నాం. సో ఫిక్స్డ్ డిస్టెన్స్, మీకు నచ్చిన డిస్టెన్స్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో 2 సెంటీమీటర్స్ పెట్టుకోవచ్చు, 3 సెంటీమీటర్స్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. బట్ 0 నుండి 1 వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఆర్ స్టాండర్డ్ డిస్టెన్స్. సో 1 నుండి 2 కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి, 2 నుండి కూడా 3కి అంతే డిస్టెన్స్ ఉండాలి, 3 నుండి 4 కూడా అంతే డిస్టెన్స్. ఈ యారో మార్క్ ఏంటంటే ఇన్ఫైనైట్, అంటే ఇంకా అలాగ వెళ్తూ ఉంది, ఎంతవరకైనా రాసుకోవచ్చు అని అర్థమాట. సో ఈ విధంగా రాస్తే దీన్ని మనం నెంబర్ లైన్ ఫర్ హోల్ నెంబర్స్, నెంబర్ లైన్ ఫర్ హోల్ నెంబర్స్ అంటమాట. అంటే ఇప్పుడు నెంబర్ లైన్ ఎలా చెప్పొచ్చు మనం? a line which is having numbers on it which are equal intervals or which are equal distances or which are equal standard units or which are equal to standard units. ఇలా మనం డిఫైన్ చేస్తే దాన్ని నెంబర్ లైన్ అంటారు. సో a line which is having numbers on it which are equal distance or which are equal intervals is called number line ఫర్ హోల్ నెంబర్స్. ఫర్ హోల్ నెంబర్స్ మనం ఇంకా హోల్ నెంబర్స్లో ఉన్నాం కనుక సో నెంబర్ లేని హోల్ నెంబర్స్కి మాత్రమే డిఫైన్ చేయాలి. అదే న్యాచురల్ నెంబర్స్ అనుకోండి, సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏం చేస్తాం మనం? నెంబర్ లైన్ ఫర్ న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ 1తో స్టార్ట్ చేస్తాం. 1 2 3 4. దిస్ ఈస్ కాల్డ్ నెంబర్ లైన్ ఫర్ న్యాచురల్ నెంబర్స్. నెంబర్ లైన్ ఫర్ న్యాచురల్ నెంబర్. దిస్ ఈస్ ఫర్ నెంబర్ లైన్ ఫర్ హోల్ నెంబర్స్. ఇప్పుడు ఈ నెంబర్ లైన్ మీద ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో నెంబర్ లైన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. సో ముందు ఎడిషన్ చేద్దాం. హోల్ నెంబర్స్లో మనం చేస్తాం కనుక 2 అనే నెంబర్కి 3 అనే నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో మనకు తెలుసు, కానీ నెంబర్ లైన్ మీద చెక్ చేద్దాం. 0 1 2 3 4 5 6 అన్ని ఈక్వల్ డిస్టెన్స్లో నేను రాశాను. ఇప్పుడు మనకి 2 అంటే మనం ఎప్పుడైనా సరే స్టార్టింగ్ 0తోనే స్టార్ట్ చేస్తాం. సో మన దగ్గర డబ్బులు ఏమనుకోండి, ఫస్ట్ 0తో మన దగ్గర 0 రూపీస్ ఉన్నాయని అర్థం. సో ఎవరైనా 2 రూపీస్ ఇస్తే 0 + 2 0 + 2 అంటే 2 రూపీస్ ఉన్నాయని అర్థం. అంటే ఎప్పుడైనా సరే స్టార్టింగ్ 0తోనే చేయాలన్నమాట. అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తాం. 2 అంటే 2 యూనిట్స్. సో 0 to 1 అండ్ 1 more. సో అంటే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతాం. ఓకేనా? ప్లస్ అంటే ముందుకి, ప్లస్ అంటే ముందుకి ఇంకా ఎంత 3 యూనిట్స్ వెళ్ళాలి. సో 2 నుండి స్టార్ట్ చేసి 3 యూనిట్స్కి వెళ్ళాలి. మళ్ళీ 2 నుండి స్టార్ట్ చేస్తాం. 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్, ఇక్కడతో వచ్చి ఆగిపోవాలి. సో దిస్ ఈస్ మన ఆన్సర్. సో మనకేమొచ్చింది? ఆన్సర్ 5 వచ్చింది. అంటే 2 + 3 = ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో నెంబర్ లైన్ ఆధారంగా మనకి 2 + 3 ఎంత వచ్చింది? 5. అంతే. సో ఏ నెంబర్ అయినా సరే అంతే. సో 7 + 5 అనుకోండి, 7 వరకు వెళ్తాం, మళ్ళీ అక్కడ నుండి 5 యూనిట్స్ వెళ్తాం. సో 7 + 5 అవుతుంది 12 అవుతుంది. అంటే 12 దగ్గర మన నెంబర్ లైన్ ఆగిపోతుంది. సో ఈ విధంగా మన నెంబర్ లైన్ యూజ్ చేసి ఎడిషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. నెంబర్ లైన్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. సో ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ తెద్దాం. సో లెట్ us see 6 - 2 ఈ వాల్యూ కనుక్కుందాం. 6 - 2 ఎంత వస్తుందో మనం నెంబర్ లైన్ యూజ్ చేసి చేద్దాం. సో 0 1 2 3 4 5 6 7 8. సెన్నైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఏంటి 6 అంటే ఏంటి? 0 నుండి 6 వరకు వెళ్ళాలి. 0 స్టార్ట్ అవ్వాలి. 6 యూనిట్స్, 1 యూనిట్, ఇంకో 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 1 యూనిట్. సో అంటే ఏంటి? మనకి 6 వరకు వచ్చి ఆగిపోవాలి ఈ డైరెక్షన్లో. ఓకేనా? +6 కనుక 6లో నుండి 2 తీయాలి. సో -2. మైనస్ అంటే బ్యాక్వర్డ్, ప్లస్ అంటే ఫ్రంట్ వర్డ్, సో ఫార్వర్డ్.
సో మనకి బ్యాక్వర్డ్ వెళ్ళాలా ఫార్వర్డ్ వెళ్ళాలంటే బ్యాక్వర్డ్ వెళ్ళాలి, ఎందుకంటే -2 కనుక. అంటే ఇప్పుడు 6 దగ్గర స్టార్ట్ అవ్వాలి. 6 దగ్గర స్టార్ట్ అయ్యి సో 2 యూనిట్స్ బ్యాక్ వెళ్ళాలి. సో 1 2. సో మనం ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయామో అదే మన ఆన్సర్. ఇక్కడ ఆగిపోయాం అంటే మన ఆన్సర్ ఏంటి 4. ఆన్సర్ ఏంటి మనకి 4. సో కనుక 6 - 2 ఏమవుతుంది 4 అవుతుంది. సో మనం ఇటు సైడ్ వచ్చాం కనుక ఇప్పుడు యారో మార్క్ ఇలా పెట్టాలి. దిస్ ఇస్ కాల్డ్ సబ్ట్రాక్షన్ ఆన్ నెంబర్ లైన్. సో నెంబర్ లైన్ మీద సబ్ట్రాక్షన్ ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఏం చేద్దామంటే 2 × 3. 2 × 3 ఎంతో చూద్దాం. ఓకేనా? సో మల్టిప్లికేషన్ లెట్ us see. సో 0 1 2 3 4 5 6 7 8. సో 2 × 3 అంటే 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 3ని సో 2 టైమ్స్ మల్టిప్లై చేయాలంటే సో 2 టైమ్స్ని యాడ్ చేయాలని అర్థం అండి. 4 2s are 8. సో మన 4 2s are 8 అంటే అర్థం ఏంటి? సో 2ని 4 టైమ్స్ని యాడ్ చేయాలి. అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ రిపీటేషన్ ఎడిషన్, రిపీటేషన్ ఆఫ్ ది ఎడిషన్. సో అంటే సింపుల్గా చెప్తాను చూడండి. సో 0 దగ్గర స్టార్ట్ అయ్యి 3 వరకు వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇంకొక 3, ఎందుకంటే 2 3లు. సో 2 3s తీసుకున్నాం కాబట్టి అంటే చూడండి సో ఇక్కడ స్టార్ట్ చేసాం. సో 0 to 3 అంటే 1 3 తీసుకున్నాం. మరి ఇంకో 3 కూడా తీసుకోవాలి కదా. మళ్ళీ ఇక్కడ నుండి 3 యూనిట్స్ జంప్ చేయాలి. సో 1 యూనిట్ 2 యూనిట్స్ 3 యూనిట్స్, మళ్ళీ 1 యూనిట్ 2 యూనిట్స్ 3 యూనిట్స్. సో ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ 6 వచ్చింది. ఆన్సర్ వచ్చింది 6. ఇలాగైనా చేయొచ్చు. లేదు అంటే ఈ 2 × 3ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 + 3 రాసుకోవచ్చు. అంటే 2 3లు అని అర్థం అన్నమాట. సో 2 × 3 అంటే ఏంటి? 2 3s అని అర్థం అండి. 2 3s అంటే 3 + 3. సో మనం ఇప్పుడు చేసిందే. సో 3 and 3. లేదు సార్ నేను ఇంకోలా చేస్తాను సార్ అంటే ఇంకోలా కూడా చేయొచ్చు. సో 2 × 3ని మనం ఏం రాసుకోవచ్చు? 3 × 2 రాయొచ్చు. అంటే అర్థం ఏంటి? దీన్ని 2ని 3 టైమ్స్ రాయొచ్చు. 2ని రాయొచ్చు 3 టైమ్స్. సో అలాగైనా సరే 6 వస్తుంది. అంటే ఇంకో నెంబర్ అని తీసుకుంటే 0 1 2 3 4 5 6 7. సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తాం. సో అలాగైనా సరే మనకి 6 వస్తుంది ఆన్సర్. ఎలాగైనా సరే మనకి ఆన్సర్ 6 వస్తుంది. సో అంటే 2 × 3 అంటే 3 వరకు వెళ్ళి మళ్ళీ 3 వరకు వెళ్ళాలి. లేదంటే దాన్ని 2 × 3 రాసుకొని 3 × 2 రాసుకొని సో 2 వరకు వెళ్ళి మళ్ళీ ఇంకో 2 యూనిట్స్ వెళ్ళి మళ్ళీ 2 యూనిట్స్ అంటే 3 టైమ్స్ వెళ్తాం. 2 యూనిట్స్ అయితే 3 టైమ్స్ వెళ్తాము. 3 యూనిట్స్ అయితే 2 టైమ్స్ వెళ్తాము. ఏదైనా ఒకటే. సో A × B అన్నా B × A అన్నా ఒకటే. సో ఈ విధంగా మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ సో నెంబర్ లైన్ మీద చేయొచ్చు అన్నమాట. సో దీనికి సంబంధించిన ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది రేపు మనం చెప్పుకుందాం. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది IIT మోడల్స్ అనేవి సో నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా, ఆ ఎగ్జామ్ రాయండి. అదేవిధంగా సో వీడియో ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.